కేటీఆర్ తలకిందులు తపస్సు చేసిన రేవంత్ రెడ్డితో సమానం కాలేరని విమర్శించారు ఫిషనరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి బీసీలు, దళితులు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించారన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించారన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్కు ఎమ్మెల్యే పదవి ఉండదంటూ విమర్శించారు. కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు తలకిందులుగా తప్పొచ్చు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి కొట్టి సరిపోలేరు. చిల్లర పలుకురు, చిల్లర మాట్లాడే మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీలను అవమానపరిచిర్రు, దళితులను అవమానపరిచిర్రు, ఉద్యమకారులను అవమానపరిచిర్రు, ప్రజాస్వామ్యాలను అవమానపరిచిర్రు. ఆ విషయాన్ని చెప్పండి. కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించింది. దానికి నిదర్శనమే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలు. లబోదీపో మాట్లాడి చిల్లర పలుకులు పలికే, చిల్లర విషయాలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడబోతుంది. సిరిసిల్ల నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజానీకం, మీ నియోజకవర్గ ప్రజలు సిరిసిల్ల నుంచి మిమ్మల్ని చిత్తుగా ఓడించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల తారక రామారావు గారు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట మాట్లాడినా తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. చిల్లర పలుకులు పలికే కల్వకుంట్ల తారక రామారావు గారు మీకు 10 చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి కాలి కోటికి కూడా మీరు సరిపోరు.